హాయ్, వెల్కమ్ టు విబి మ్యాథ్స్. నిన్న మనము మన ఫస్ట్ వీడియోలో 2 సమ్స్ చేసాము. ఫస్ట్ వీడియో కాబట్టి ఈరోజు మనం థర్డ్ సమ్ నుంచి కంటిన్యూ చేద్దాం. థర్డ్ సమ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 2x² అనమాట. దీన్ని ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసే ముందు మనము దీన్ని సింప్లిఫై చేసుకొని చేస్తే మనకి ఇంటిగ్రేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు 2x² అనేది ఇట్లా వేసుకొని క్యూబ్డ్ రూట్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఇప్పుడు ఎట్లయితే మనము రూట్ 2ని ఎలాగైతే 2 1/2 అని రాస్తున్నామో క్యూబ్డ్ రూట్ని 2 1/3 అని రాస్తాం అనమాట. ఏమని రాస్తాం? 2 1/3 అని రాస్తాం. ఇప్పుడు ఈ రూట్ అనేది 2కి ఉంది, x²కి ఉంది కాబట్టి మనం హోల్ బ్రాకెట్ పెట్టుకొని రెండిటికి వర్తిస్తుంది అనమాట 1/3 అనేది. ఇప్పుడు మనం సపరేట్ చేసుకుందాం. 2 పవర్ 1/3 x. ఇప్పుడు మనకి ఏం ఫార్ములా ఉంది? m పవర్ బ్రాకెట్లో m ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ n కదా. m పవర్ m ఇంటూ బ్రాకెట్లో పెట్టుకొని ఇట్లా వేసుకుంటే ఇదో ఫార్ములా ఉందన్నమాట, మనకు తెలిసిందే కదా. అట్లా దీనికి ఏమవుతుంది? x 2/3 అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ముందు చేసిన దానిలాగే ఈ 2 అనేది బయటకు వచ్చేసి 1/3 2 పవర్ 1/3 ఇది x ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది. ఓకేనా? x పవర్ 2/3 అనమాట. ముందు ఫార్ములాస్లో మనం చూసాం కదా, ఎలాగైతే x పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ n+1/n+1 లాగే సేమ్ అలాగే ఇప్పుడు 2 1/3 ఇంటిగ్రేషన్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? x 2 పవర్ 3 ప్లస్ 1 బై x 2/3 ప్లస్ 1. ఓకేనా? ఇక్కడ ప్లస్ సి అనేది రాసుకుంటా. ఇంటిగ్రేషన్ చేసిన ప్రతిసారి దాని తర్వాత ఇది రాస్తాం అనమాట. ఇది బ్రాకెట్ బయటే ఉంటుంది. బ్రాకెట్ ఎందుకంటే మన అండర్స్టాండింగ్కి 3 1 3 అంటే మనం ఇట్లా వేసుకొని 3 1 3 అనమాట. ఎక్స్ 2 3/3 ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకేనా? 2 3/3 ప్లస్ సి. ఓకేనా? దాని తర్వాత 2 1/3 ఎంత? 2 + 3 5. ఎక్స్ 5/3 ప్లస్ 5/3 ఇది సి. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేసుకుందాం. 2 1/3 ఇది అయిన తర్వాత 3/5 ఇంటూ ఎక్స్ 5/3 ప్లస్ సి. దీని వాల్యూ అప్పుడు ఎంత వస్తుంది? 3/5. 2 1/3ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ముందులాగే రాసుకోవచ్చు అనమాట. క్యూబ్డ్ రూట్ ఆఫ్ 2 మనం 2 పవర్ 1/3 అనేది ఈ ఫామ్లో ఉన్నప్పుడే కదా మనం దీన్ని చేసింది. ఇట్లా రాసుకోవచ్చు. x పవర్ 5/3 ప్లస్ సి. ఇక్కడికి సమ్ అయిపోయినట్టే. ఇక్కడ వరకు సమ్ రాసినా మీకు మార్క్స్ వస్తాయి. ఇక్కడ వరకు సమ్ అయిపోయింది, ఇక్కడ వరకు సమ్ చేసినా మనకు మార్క్స్ వస్తాయి అనమాట. ఫైనల్లీ ఇది ఆన్సర్. ఓకేనా? ఇది అనమాట ఆన్సర్. మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ సమ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ప్లస్ 3x మైనస్ 1/2x/dx అనమాట. మనకి ఇప్పటిదాకా అంతా అంటే ముందు ఇట్లా డినామినేటర్లు ఉన్న సమ్లు లేవు. ఇప్పుడు మనకు ఫస్ట్ టైం డినామినేటర్లు ఉన్న సమ్ వచ్చిందనమాట. ఇది కూడా సింపులే, ఏమంతేం ఉండదు. ఫస్ట్ సింప్లిఫికేషన్. ఫస్ట్ మనము ఈ క్వశ్చన్ని అర్థం చేసుకొని దాన్ని సింప్లిఫై కనుక చేసినట్టయితే మీకు ఇంటిగ్రేషన్ అనేది సింపుల్ అయిపోతుంది. ఇంత కాంప్లెక్స్ ఉండదు. వాటన్నిటిని చిన్నగా చేసుకోగలిగితే ఇంటిగ్రేషన్ అనేది మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ x². ఇది 2x అనేది ప్రతి ఒక్క దానికి వస్తుంది అనమాట డినామినేటర్. x² 2x ప్లస్ 3x/2x మైనస్ 1/2x dx. ఇట్లా దీన్ని అన్నిటిని స్ప్లిట్ చేయాలన్నమాట. ఒక్కొక్క దానికి 2x వేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు x²లో x² ఒక x పోతే ఎంత ఉంటుంది? x ఉంటుంది. x/2. మళ్ళీ ఇక్కడేముంటుంది? x క్యాన్సిల్ అయిపోయి 3/2 ఉంటుంది. ఇక్కడేముంటుంది? -1/2x ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏం క్యాన్సిల్ చేయడానికి లేదు. బ్రాకెట్స్ పెట్టుకోండి, మీ అండర్స్టాండింగ్ కోసం బ్రాకెట్స్ పెట్టుకోండి. ఇప్పుడు సింగిల్ వాటన్నిటికీ మనం ఇంటిగ్రేషన్ వేసుకుంటాం అనమాట. x/2 ప్లస్ ఈ 3/2ని బయటికి వేసుకోండి.
కామన్ కదా, ఓకేనా. ఇక్కడ 1 ఉంటుంది, 3/2ని బయటకు వేసుకుంటే ఇంకేం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇటు పక్క మళ్ళీ మల్టిప్లికేషన్ 3/2 × 1 అంటే 1 కాబట్టి, ఓకేనా. ఇప్పుడు దీనికి కూడా -1/2 బయటకు వచ్చేస్తే ఇక్కడ ఏమని ఉంటుంది, 1/x ఉంటుంది అనమాట. ప్రతిదానికి dx పెట్టుకోవాలి, తెలుసు కదా. ప్రతిదానికి dx పెట్టుకొని ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ 1/2 కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ 1/2 x/2 అంటే ఇక్కడ 1 ఉన్నట్టే కదా, 1 ఉన్నట్టు కాబట్టి ఇట్లా 1/2 బయటకు వచ్చేసి ఇక్కడ సింగిల్ x ఉంటుంది. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఎంత, ఇప్పుడు సేమ్, ఇప్పుడు x⁴n ఈజ్ ఈక్వల్స్ టు x⁴n + 1. ఇట్లా ప్రతిసారి రాయాల్సిన పని లేదు. x⁴1 x ఉంది, ఇప్పుడు x అంటే ఏంటి, x⁴1 అనమాట. x⁴1 + 1/1 + 1 అంటే ఎంత, x² 2 అనమాట వాల్యూ. అట్లా మనం ఏమని రాసుకుంటాం, x² 2 + 3/2. 1 అంటే ఎంత, నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎంత, x -1/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఎంత, log x. లాగ్ బేస్ ఈ ఉంటుంది, దాని తర్వాత +c. ఇంటిగ్రేషన్ చేసిన ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే +c అనేది రాయడం అనమాట, ఓకేనా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోండి, x² 4, 2 2 = 4 కదా, 3x/2 -1/2 log x బేస్ ఈ +c. 4th కూడా ఇంత ఈజీ అనమాట, ఇంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 5th సమ్కి వెళ్దాం. మనం ఇప్పుడు 4 క్వశ్చన్స్ చేసాము. ఇప్పుడు 5th క్వశ్చన్ ఏంటంటే 1 - (x/x) అనమాట, dx. ఇప్పుడు సింపుల్, ఇది కూడా మనము రూట్స్ ఉన్నాయి మనం ప్రీవియస్ సమ్లో ఎట్లయితే డినామినేటర్ ఉందో దీనికి కూడా డినామినేటర్. ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఫస్ట్ వీటన్నిటిని స్ప్లిట్ లాగా చేసుకోవాలన్నమాట. 1/x (√x/x) dx. ఇప్పుడు ఈ రెండిటికి ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ వేసుకుందాం మనం, ఓకేనా. ఇంటిగ్రేషన్ అనేది సపరేట్, ఓకేనా. 1/x dx -√x/dx, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి, మనకు సింపుల్గా తెలుసు, log ఆఫ్ (x బేస్ ఈ). ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, మనకి ఇప్పటిదాకా ప్రీవియస్ సమ్స్లో చూసాం, x/1/2 అని రాసుకోవచ్చు, అంతే కదా. ఇక్కడ ఇప్పుడు x అనే దాన్ని సింపుల్గా ఒక్కటే ఉందంటే దీనికి ఏమని అర్థం, ఇక్కడ 1 ఉందని అర్థం. ఇప్పుడు మనము చిన్న క్లాసులలో మనం ఏమని నేర్చుకున్నాం, a/m/a/n ఈజ్ ఈక్వల్స్ టు a/m-n. అలాగే మనం సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేసి log (x ఈ మైనస్) ఇదంతా మనం ఇంకా ఇంటిగ్రేషన్ చేయలేదు, ఇంకా ఇంటిగ్రేషన్ లోపలే ఉన్నాం మనం, ఓకేనా. 1/2 - 1, ఓకేనా. 1/2 - 1. ఇప్పుడు x⁴1/2 - 1 అనమాట. log (x ఈ మైనస్) 2 1 2 కాబట్టి ఎంత వస్తుంది మనకి, 2 1 2 అంటే ఇక్కడ 1 - 2/2 అంటే ఎంత వస్తుంది, log (x ఈ మైనస్) ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/2 వస్తుంది. ఎంత వస్తుంది, -1/2. సేమ్ ప్రాసెస్ మనం ముందే ఎట్లయితే చేసుకున్నామో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలంటే దీనికి ఏం చేయాలి, log (x ఈ మైనస్ x -1/2/2 + 2 -1/2 + 1 సారీ, దాని తర్వాత -1/2 + 1, అంతేనా. దాని తర్వాత ఇక్కడ +c రాయడం మర్చిపోకండి. దాని తర్వాత log (x ఈ మైనస్ x) 2 1 2, ఓకేనా. 2 1 2, 2లో నుంచి -1 పోతే ఎంత అవుతుంది, 1/2. సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 1 2 ప్లస్ 2లో నుంచి -1 పోతే ఏమవుతుంది, 1/2, ఓకేనా. దాని తర్వాత ఈ +c అనేది రాయడం మర్చిపోకండి. దాని తర్వాత
ఈ 1/2 అనేది రెసిప్రోకల్ అయ్యి ఈ పైకి ఏమవుతుంది, ఇక్కడ కింద 1/2 ఉంది, పైకి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ డివిజన్లో ఉంది, అక్కడికి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 2 అనేది వస్తుంది. ఓకేనా, లాగ్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 2x 1/2 ప్లస్ సి. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఈ బేస్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ అంటే ఎక్స్ 1/2 అంటే ఎంత, √x ప్లస్ సి. అంతే, ఇంతే, సింపుల్. ఆన్సర్ అనేది సింపుల్. మీరు కానీ ఇట్లా చేసుకొని, మీరు కానీ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని చూస్తే మీకే అర్థమైపోతుంది. సింపులే, అర్థమైందా? ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + 2/x మైనస్ 3x² dx. ఓకేనా, ఇది క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనది 6th సమ్ అనమాట. సేమ్ ముందు సమ్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని సిమిలర్ లాగే ఉన్నాయి. ఈ సమ్ ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను ముందు చెప్పినట్టే ప్రతి ఒక్క దాన్ని మనం విడివిడిగా, ప్రతి ఒక్క దానికి విడివిడిగా ఇంటిగ్రేషన్ వేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఈ 2 అనేది బయటకు వచ్చేస్తుంది, 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x, ఇక dx అనేది రాసుకోండి. ఓకేనా, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది చూసుకోండి, మైనస్ 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx. ఓకేనా, ఇప్పుడు దీన్ని అన్నిటిని మనం సపరేట్గా రాసుకున్నాం, అంతే, ఇంకేం చేయలేదు మనం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత, ఇప్పుడు దాకా ముందు ఫార్ములాలో ఏమనుకున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x ప్లస్ ఇక 2 బయటే ఉంది, 1/x ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x లాగ్ మాడ్యులస్ ఎక్స్ ఈ, అంతే కదా. దాని తర్వాత -3 అట్లే రాసుకొని, ఇప్పుడు మనము ఈ ఎక్స్ 1/x², ఇప్పుడు ఫార్ములా ఉందన్నమాట, 1/x పవర్ n అంటే x పవర్ -n, ఇది ఒక ఫార్ములా ఉంది. ఓకేనా, ఆ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ ఫార్ములా ప్రకారంగా n అంటే ఏంటి, ఇక్కడ స్క్వేర్ అంటే ఎంత, 2 అని అర్థం అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ -2 dx. ఇప్పుడు మనకి ముందు ఫార్ములాలు ఏమున్నాయి, x పవర్ n ప్లస్ 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1. ఇది ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు, ఇంకా మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఈ సమ్స్ చేసేటప్పుడు. x ప్లస్ 2 లాగ్ x ఈ -3. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేసుకుందాం మనం. ఓకేనా, ఎంత, x పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1, ఇది బ్రాకెట్ పెట్టుకుందాం మనకి అండర్స్టాండింగ్ కోసం. ప్లస్ సి అనేది మీరు అస్సలు మర్చిపోకండి. ఓకేనా, ప్లస్ సి అనేది ఖచ్చితంగా రాయాలి. ఎక్స్ ప్లస్ 2 లాగ్ ఎక్స్ మాడ్యులస్ ఎక్స్ ఈ -3, -2లో నుంచి 1 అంటే ఎంత, -1 అంటే ఎక్స్ పవర్ -1, ఇక్కడ కూడా అంతే -1. ఓకేనా, ఇక్కడ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న మైనసే కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ ఉన్న, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది. 2 లాగ్ ఎక్స్ బేస్ ఈ మాడ్యులస్ ఎక్స్ 3, ఇక్కడ ఎక్స్ పవర్ -1 అంటే ఎంత, 1/x అంటే 3 × 1 ఎంత, మళ్ళీ 3/x అయిపోయి ఇట్లా అయిపోతుంది అనమాట. ఆన్సర్ ఎంత, x ప్లస్ 2 లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ బేసి ప్లస్ 3x ప్లస్ సి. అంతే, సింపుల్. ఓకేనా, ఇప్పటి వరకు మనం 6 సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 7th సమ్ అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ 4 1/x² dx. ఇంతే, ఈ ఫార్ములా ఇది కూడా ముందులాగానే. ఓకేనా, మనం ఇప్పుడు 7th సమ్ అనమాట. ఇది కూడా అంతే, సింపులే. ఓకేనా, ఇప్పుడు మనం ప్రతి దాంట్లో మీకు సమ్ అనేది ఈజీ అవ్వాలంటే ప్రతి దానికి సపరేట్గా ఎలాగైతే పెద్ద దాన్ని మనం ఎలాగైతే చేసుకోకుండా చిన్న చిన్న వాటికి ఎట్లయితే చేస్తామో దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేయాలి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వరకు వేసుకోండి, దాని తర్వాత 4 అనేది కామన్ తీయడం మనం ముందు సమ్లలో చూసాం కాబట్టి మనం ఈజీగా ఇక్కడ dx అనేది మర్చిపోకండి. ఓకేనా, బై 1 + x² dx. ఇప్పుడు ఫస్ట్ వరకు ఒక రేంజ్, ఇక్కడి నుంచి ఇంకో రేంజ్, అంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం, అంటే ఫార్ములాస్ అనేవి కూడా మనకు పెరుగుతాయి.
ఇక్కడ వరకు ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనకు నార్మల్గా ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎక్స్లకి ఏం లేదంటే ఎక్స్ పవర్ 1 అని తెలుసు కాబట్టి ఎక్స్ ప్లస్ 1+1/1+1. ఇది ఇంకా డైరెక్టే చెప్తున్నా, మనము ముందు ఫార్ములా సమ్స్ నుంచి చేస్తూనే ఉన్నాం కాబట్టి మనకి డైరెక్ట్నే చెప్తున్నా. ఓకేనా. ఇక్కడ 4, ఇక్కడ ఇంకో ఫార్ములా వచ్చింది. ఇప్పటి వరకు మనం ముందు సమ్స్లో చేయలేదు, ఇప్పుడు ఒక కొత్త ఫార్ములా వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² dx = tan ఇన్వర్స్ x + c. ఇది కొత్త ఫార్ములా వచ్చింది. అంటే మనం ముందు చేసే కొద్దీ మనకు కొత్త ఫార్ములాస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంటిగ్రేషన్, ఈ ఫార్ములా తెలిసింది కదా, ఈ ఫార్ములా ఏంటి, ఇక్కడ ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x². కాబట్టి మనం డైరెక్ట్గా tan ఇన్వర్స్ x + c అనేది రాసేస్తాం. ఓకేనా. x²/2 + 4 tan ఇన్వర్స్ x + c. ఇంతే, సింపుల్గా ఉంది చూడండి ఆన్సర్. నెక్స్ట్ మనం 8th సమ్కి వెళ్ళిపోతున్నాం. 8th సమ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x - 1/x + 2√x² - 1 dx. ఓకేనా. ఈ సమ్ కూడా ఈజీనే, మనం చేస్తాము. ఓకేనా. ఇప్పుడు మనం 8th సమ్కి వచ్చాము. 8th సమ్ కూడా సేమ్. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x - ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x + 2 అనేది బయటికి తీసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² - 1. ఓకేనా. ఇక్కడ కూడా మనము నెక్స్ట్ సమ్లోకి వెళ్ళే కొద్దీ మనకు ఫార్ములాస్ పెరుగుతాయని చెప్పాను కదా, ఇక్కడ అన్నిటికీ మీరు dx అని రాసుకోండి. ఓకేనా. dx ప్రతి సమ్కి మనం చేసే కొద్దీ మనకి ఫార్ములాస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x అంటే ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻xc. ఈ ఫార్ములా తెలిసిందే మనకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log mod x e ప్లస్ బేసి ప్లస్ సి. ఇప్పుడు మనకు కొత్త ఫార్ములా ఒకటి వస్తుంది, అదేంటంటే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² - 1. దీనికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, కానీ దీనికే ఈ ఫార్ములాకే కాజ్లో ఉంది, అట్లా వేరే వేరే ఫార్ములాస్ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే log ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ √x² - 1. ఇక్కడ మాడ్యులస్ క్లోజ్ చేసేసి సి. ఓకేనా. ఇది ఒక ఫార్ములా అనమాట. మీకు చేసే కొద్దీ మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈఎక్స్ అంటే ఎంత, ఈఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ బేసి ప్లస్ 2 ఏంటి, లాగ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ x² - 1 ప్లస్ సి. ఓకేనా. మీకు ఇక్కడ కొంచెం దగ్గరకు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈఎక్స్ x2 ప్లస్ 2 లాగ్ x ప్లస్, ఇది ఫార్ములాస్ అనమాట. ఫార్ములాస్ మనము కొంచెం కానీ మనం కూర్చొని ఒకసారి బట్టి కొట్టేసుకొని లేకుంటే నేర్చేసుకుంటే మనకి ఇంకా ఇంటిగ్రేషన్ అనేది సింపుల్గా అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూస్తుండగానే మనము 9th సమ్కి వచ్చేసాము. ఇంకెంత 3 సమ్లు అయితే మనది ఫస్ట్ రోమన్ అయిపోతుంది. ఓకేనా. ఇంటిగ్రేషన్ సేమ్ అంతే, ఫస్ట్ నుంచి మనం చేస్తున్నదే. వీటన్నిటిని సపరేట్గా రాసుకోవాలి. 1/1 - x² dx 1 ప్లస్. ఇప్పుడు కూడా మనం ఒక కొత్త ఫార్ములా అనేది వచ్చింది. ఇప్పుడు మనం ముందు ఫార్ములాస్లో ఏం చూసాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² అనేది tan ఇన్వర్స్ x అనేది ఒక ఫార్ములా. కానీ ఇంకొక ఫార్ములా ఒకటి ఉంది, అదేంటి, ఒక హైపర్బోలిక్ అనేవి ఒకటి ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/-x² tan h ఇన్వర్స్ x + c అనమాట. ఇది ఒక కొత్త ఫార్ములా అంటే మీరు డిఫరెన్షియేషన్లో మీకు వచ్చే ఉంటుంది. ఇదేంటి, ఈ రెండు ఇంకా డైరెక్ట్ ఈ ఫార్ములా మనం ముందే చేసాం కదా, మనకు తెలిసిందే tan ఇన్వర్స్ x. ఈ రెండిట్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. కింద మైనస్ ఉంటే ఇంటిగ్రేషన్లో హైపర్బోలిక్, ప్లస్ ఉంటే ఇన్వర్స్. ఓకేనా. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి, tan h ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ సి.
ఇంతే, సింపుల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మనం 10th క్వశ్చన్కి వచ్చాం. ఇక్కడ కూడా మళ్ళీ కొత్త ఫార్ములాస్. ఓకేనా? సేమ్ మనం చేసినట్టే మళ్ళీ స్ప్లిట్ చేయాలి వీటిని. -1 ప్లస్ ఉన్నట్టే మనం అసలు క్వశ్చన్నే రాస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు సేమ్ పైన ట్యాన్, ఇప్పుడు ఏమైంది, పైన ట్యాన్ ఫార్ములాస్ వచ్చాయి, కింద మనము సైన్ ఫార్ములాస్ అయిపోతున్నాం. ఓకేనా? ఇక్కడ మనకి ట్యాన్ ఇక్కడ మైనస్ ఉండేసరికి ట్యాన్ హెచ్ ఇన్వర్స్ అని రాసాం. ఇది కూడా సేమ్ అంతే. ఓకేనా? దీనికి ఫార్ములా ఏంటి, 1/√1 - x² అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నమాట. దీనికి ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇలా అనేవి మనకి తెలిసిందే కదా, రాసుకోవాలి. సేమ్ అంతే, మనం ఇక్కడ ఎట్లయితే పెట్టేసామో అట్లే. ఇక్కడ ఫస్ట్ ఏముంది, హెచ్ వచ్చింది, ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట రెండు, అంతే. ఓకేనా? ఇక్కడ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, అంతే, సింపుల్. సరే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, 11th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ లాగ్ 1 + tan² x dx. ఇదేంది, డైరెక్ట్ ఫార్ములా మనకి. మీకు ఏం గుర్తుకొస్తుంది, ముందు చదివారు కదా. ఓకేనా? ఏంటి, ఇక్కడ sec² x 1 + tan² x అంటే ఎంత, sec² x dx. ఇక్కడ ఏం లేదు, బేస్ ఏం లేదంటే మనం ఏమని రాసుకోవాలి, ఈ అని రాసుకోవాలి. ఓకేనా? ఈ అని రాసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బేస్ ఏం లేదంటే ఈ అని రాసుకోవాలి. లాగ్ ఈ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి రెండు. ఓకేనా? sec² x అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ sec² x అనేది ఏంటి, ఎక్స్ అనమాట. అంటే మీరు ఎక్స్ లాగా తీసుకుంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగిలిపోతుంది. అట్లే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, sec² x ఉంది. కాబట్టి sec² x ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x అనేది మనకు డైరెక్ట్గానే తెలుసు, ఎంత, tan x + c. చూసారా, ఫార్ములాస్ ప్రకారంగానే వెళ్ళిపోతుంది. ఇంకా మనం లాస్ట్ సమ్ చెప్పుకోబోతున్నాం. మనకి ఈ రోమన్లోనే లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ లాస్ట్ క్వశ్చన్ ఒక్కటి చేసేస్తే మనది ఈ రోమన్ అయిపోతుంది. సరేనా? లాస్ట్ క్వశ్చన్ చేసేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin² x / 1 + cos 2x. ఇవన్నీ మనము పాత సమ్ములు, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పాత మనకి ఫస్ట్ ఇయర్ దాంట్లో ఏముంది, 1 + cos 2x = 2 cos² x. ఇది ఫార్ములా అనమాట, ఫస్ట్ ఇయర్లో మనకుంది. మీరు తెచ్చుకోండి ఒకసారి, గుర్తొస్తుంది. ఓకేనా? దీన్ని ఫస్ట్ మనం డినామినేటర్ని మార్చుకుంటే ఫస్ట్ మనము ఆలోచించాలి, న్యూమరేటర్ని మార్చుకోగలుగుతామా లేదు, దాని తర్వాత డినామినేటర్ని చూడాలి, డినామినేటర్ని మార్చుకోగలుగుతామా, అట్లా చూసుకొని మనం చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? cos² x dx. దాని తర్వాత ఈ 2 అనేది బయటకు వస్తే 1/2 sin² x / cos² x dx. టక్కున మనకి ఏమైనా ఆలోచన వస్తుంది, sin² / cos² కాబట్టి tan² x రాసేద్దామని అనుకుంటారు అందరు. కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan² xకి ఫార్ములా ఉందా, లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది, కష్టమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, మనకి ఏముంది ఫార్ములా, sin² x + cos² x = 1 అయినప్పుడు sin² x వాల్యూ ఎంత అప్పుడు, 1 - cos² x. అంతేనా కదా, అంతే కదా. అట్లా 1/2 sin² x. sin² xని మనం ఎట్లా రాసుకుందాం అనుకున్నాం, మనం sin² xని ఎట్లా రాసుకుందాం అనుకున్నాం, 1 - cos² xగా రాసుకుందాం అనుకున్నాం. అంతే కదా, అంతేనా కదా. ఓకేనా? ఇప్పుడు 1/2 దీన్ని సపరేట్గా రాసుకుందాం. 1/cos² x - ఇంటిగ్రేషన్ ఆఫ్ cos² x / cos² x dxలు రాసుకోవాలి. అది మాత్రం మర్చిపో, cos² x క్యాన్సిల్,
1/2 cos square x అంటే ఎంత, secant square x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. 1/2 secant square xకి ఎంత, tan square x మైనస్ ఎక్స్ ప్లస్ సి. అంతే, ఆన్సర్ వచ్చేసింది చూడండి. సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. కానీ ఇదేంటి, ఇక్కడంతా మనం బ్రాకెట్ ఈ 1/2 అనేది మొత్తానికి ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్రాకెట్స్ అనేవి పెట్టుకోవాలి. కాబట్టి ఈ 1/2 అనేది x/2 కూడా వస్తుంది. ఓకేనా, ఇది మొత్తానికి ఉంది, సీకెండ్ స్క్వేర్కి ఉంది, 1కి ఉంది. కాబట్టి 1/2 tan square x మైనస్ x/2 ప్లస్ సి ఆన్సర్. ఓకేనా, ఇంతే. ఒక చిన్న మనం కరెక్షన్ చేసుకుందాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే tan స్క్వేర్ ఎక్స్ కాదు, tan ఎక్స్. ఓకేనా, ఇది ఒక్కదానికి నన్ను క్షమించండి. 1/2 tan ఎక్స్ మైనస్ x/2 ప్లస్ సి. సక్సెస్ఫుల్లీ మనకి ఎక్సర్సైజ్ 6Aలో ఫస్ట్ రో మన అయిపోయింది. ఇట్లే కంటిన్యూ చేద్దాం. మనం నెక్స్ట్ కూడా మంచి వీడియోస్ వస్తాయి, వాటన్నిటికీ మీరు సపోర్ట్ చేయండి. ఇట్లే ఫాలో అవ్వండి. మంచిగా మీకు ఇంటిగ్రేషన్ అనేది అసలు కష్టమేం కాదు, ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.